ఇంతకు ముందులాగా భారత్లోకి పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు కావచ్చు చొరబడడానికి వీలు లేకుండా కొత్త టెక్నాలజీని అయితే భారత ప్రభుత్వం అయితే అభివృద్ధి చేసింది. దాదాపు 26 ప్రాజెక్టుల్లో ఈ కొత్త టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రవాదులు ఎన్ని రకాలుగా రావడానికి ప్రయత్నాలు చేస్తారో అన్ని రకాలుగా కూడా ఆ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ముఖ్యంగా సొరంగాల నుండి వచ్చినటువంటి లేదా సొరంగాల ద్వారా దాక్కోబడినటువంటి ఈ ఉగ్రవాదులను అయితే పట్టుకోవడానికి ఈ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు. దీని గురించి అమిత్ షా గారే స్వయంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్, భారత్ బంగ్లాదేశ్ పూర్తిగా కూడా ఈ యొక్క టెక్నాలజీ పరిధిలోనే ఉంటాయి ఈ రెండు సరిహద్దులు కూడా. అలాగే ఇక్కడ యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కూడా ఉగ్రవాదులు భరతం పట్టొచ్చు. అలాగే చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో ఈ చొరబాటుదారులను కూడా ఆపొచ్చు. ముఖ్యంగా బంగ్లాదేశ్, రోహింగ్యా అలాగే మయన్మార్ నుంచి వస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా రాకుండా నివారించడానికి ఈ టెక్నాలజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతే కాకుండా మయన్మార్ నుంచి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకి చాలా ప్రమాదం ఉంది. ఇప్పటికే అక్కడ భూకంపాల వల్ల చాలా మంది ప్రజల యొక్క జీవితాలు తారుమారైపోయాయి. దానివల్ల మరికొంతమంది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే భారతదేశం వారికి ఎంతో సహాయం కూడా చేస్తుంది. కానీ చాలా మంది బతుకు తెరువు కోసం ఈశాన్య రాష్ట్రాలు వస్తున్నారు. ఆ రాష్ట్రాలు వచ్చిన తర్వాత బ్రతుకు తెరువు కోసం వచ్చినట్లుగా ఉండడం లేదు. పైగా అక్కడ క్రిస్టియన్స్ వాళ్ళకి సహాయం చేయడం వల్ల వేర్పాటువాదులతో కలిసిపోయి వాళ్ళకు అనుగుణంగా నడుచుకుంటున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నారు. ఇది కూడా చాలా పెద్ద ప్రమాదం అని చెప్పొచ్చు. కేవలం ఉగ్రవాదులతో మాత్రమే కాదు, ఇలా వేర్పాటువాదులతో కలిసిన వారితో కూడా మనకి ప్రమాదమే. ఇప్పుడు మీరు మేఘాలయ చూడండి, చాలా అందమైన ప్రదేశం. కానీ ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా కూడా అక్కడ చేయనివ్వడం లేదు. దీనివల్ల భారతదేశానికి చాలా నష్టం వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క పర్యాటకం అభివృద్ధి చేద్దాం అనుకుంటే అలాంటి ప్రదేశాలు చాలా అవసరం. కానీ ఆ ప్రదేశంలోకి రానివ్వకుండా చాలా మంది అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి కుహనా మేధావులు, అలాగే సిపిఎం, సిపిఐకి చెందినటువంటి వారితో పాటు చైనా కూడా దీనికి బాగా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు చెప్పినట్లుగా వినడానికే ఇప్పుడు మేఘాలయలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు. 75% క్రిస్టియానిటీ అయిపోయింది. అక్కడ కేవలం హిందువులు 12% మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగకపోవడం వల్ల, ముఖ్యంగా రైలు లాంటి సదుపాయాలు లేకపోవడం వల్ల ఇప్పుడు అక్కడ ప్రతిదీ కూడా ధర ఎక్కువ. అంటే మనం బియ్యం కొనుక్కోవాలనుకుంటే ఒక 50 రూపాయలకి రావాల్సినటువంటి కేజీ బియ్యం అక్కడ 75 నుంచి 80 రూపాయలు ఉంటాయి. అలాగే ప్రతి వస్తువు కూడా ఈ గూడ్స్కి సంబంధించినటువంటి ప్రతిదీ ట్రేడ్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. దీనివల్ల ప్రతిదీ కూడా ఎక్కువ ధరలకు కొనాల్సి వస్తుంది. అయినా సరే అక్కడ కొంతమంది ప్రజలు ఈ వేర్పాటువాదుల మాటలు విని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. ఇవన్నీ మనం అరికట్టడానికి ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించాలి. ఈ యొక్క చొరబాటుదారులని ఆపాలి. ఎక్కడికక్కడ దేశం విచ్ఛిన్నమైపోయే పరిస్థితి ఉంది. ఇవన్నీ మనకు కనిపించవు. ఇదే మాట్లాడితే ఒక్కొక్కడికి కడుపు మంట. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విషయాల్లో చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి మనకి చాలా పెద్ద ప్రమాదం ఉంది. వీటన్నింటిని అరికట్టడానికి ఈ యాంటీ డ్రోన్తో పాటు ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో సరిహద్దుల్లో నివారించడానికి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ టెక్నాలజీ ఈ సొరంగంలో ఉన్నటువంటి వారిని కూడా గుర్తిస్తుంది అనమాట. కాబట్టి ఇంతకు ముందులాగైతే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి భారత ప్రభుత్వం అన్ని విధాలుగా భారతదేశాన్ని ప్రొటెస్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఉగ్రవాదుల నుంచి కావచ్చు, దేశంలో ఉన్నటువంటి కుహనా మేధావుల నుంచి కావచ్చు, లేకపోతే యాంటీ హిందూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి భరతం పట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి.